హాయ్ ఫ్రెండ్స్, వేడివేడి ఆనియన్ సమోసా అంటే ఎంతమందికి ఫేవరెట్ కామెంట్ చేసేయండి. బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసేయచ్చు అనమాట. దానికోసం ముందుగా మిక్సింగ్ బౌల్కి మైదా తీసుకొని ఇందులో కొద్ది రుచి సరిపడా సాల్ట్, ఆయిల్ యాడ్ చేసుకొని ముందు బాగా కలిపేసుకోవాలి. తర్వాత కొద్ది వాటర్ యాడ్ చేసుకుంటే చపాతీ ముద్ద ఎలా కలుపుకుంటే ఆ కలుపుకొని పక్క పెట్టుకుంటున్నాను. ఇంకా మధ్యలో స్టఫింగ్ కోసం అని చెప్పేసి ఒక బౌల్లోకి సన్నతని నులిపి ముక్కలు, రుచి సరిపడా సాల్ట్, కారం, పసుపు, జీలకర్ర కూడా యాడ్ చేసుకొని బాగా కలిపేసుకొని పక్క పెట్టుకున్నాను. ఇంకా డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ పెట్టేసుకున్నాను అనమాట. ముందు మైదా కలుపుకున్నాం కదా చపాతీ ముద్దలాగా, అది చూపిస్తున్న విధంగా స్క్వేర్ షేప్లో చేసుకుని రెక్టాంగిల్లో కట్ చేసుకోవాలన్నమాట. సమోసా షీట్స్ అనేవి రెడీ చేసుకోవాలి. మనం స్టవ్ మీద దోశ ప్యాన్ పెట్టుకొని మరీ కాల్చుకోకూడదు అనమాట. చూస్తున్నారు కదా, వైట్ బబుల్స్ వచ్చేలా కాల్చుకొని కొంచెం థిక్ అవుతుంది అనమాట. మన చేతికి స్టిక్ అవ్వదు, ఈజీగా అంటుకుంటుంది అని చెప్పేసి రెండు పక్కల అలా కాల్చి పక్క తీసుకున్నాను. సమోసా షీట్స్ అనేవి రెడీ అయిపోయి ఇంకా స్టిక్ చేయడానికి అని చెప్పేసి ఒక కూరగిన్నెలోకి మైదా తీసుకుని అందులో వాటర్ కలుపుకొని పక్క పెట్టుకున్నాను అనమాట. మధ్యలో స్టఫింగ్ అనేది ట్రయాంగిల్లో చేసుకొని పెట్టుకొని ఎడ్జెస్ అనేవి మైదా కలుపుకున్నాం కదా దాంతో స్టిక్ చేస్తే ఈజీగా స్టిక్ అయిపోతాయి. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నాం కదా, డీప్ ఫ్రైకి ఆయిల్ మరిగిన తర్వాత మంచి గోల్డెన్ కలర్ వచ్చేదాకా డీప్ ఫ్రై చేసుకుంటే వేడి ఆనియన్ సమోసా అనేది రెడీ అయిపోయింది. చాలా ఈజీగా ఉంటుంది కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మిగిలిన సభ్య యూట్యూబ్ ఛానల్. ఫాలో అవడం మర్చిపోకుండా ఫ్రెండ్స్, ఒక లైక్ కొట్టండి. వెళ్ళిపోకుండా మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తూనే ఉంటాం. కొంచెం సపోర్ట్ చేసేయండి మన ఛానల్ని.